లెట్ స్క్వేర్ బ్రాకెట్ ఎక్స్ అంటే దీన్ని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్గా మనం ట్రీట్ చేసుకుంటాం. రిప్రజెంట్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, అట్లానే సెట్ బ్రాకెట్స్లో ఎక్స్ ఇచ్చారు, దీన్ని ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇదేమో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఇదేమో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫార్ములా ఇది ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. అలానే √2 వాల్యూ ఇచ్చారు 1.414, √3 1.732. ఇఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇలా డిఫైన్ చేశారు. ఎఫ్ఎక్స్ని ఈజ్ ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్, ఇది ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్. దెన్ ఎఫ్ ఆఫ్ √2 ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ √3 ఈ వాల్యూ మనం తెలుసుకోవాలి. ఓకే, సో మన ఫంక్షన్ చూసినట్లయితే ఎలా ఉంది, ఇది ఫ్రాక్షనల్ పార్ట్ అంటే సెట్ బ్రాకెట్స్లో ఉంది. ఇట్లా సెట్ బ్రాకెట్స్లో ఎక్స్ అనేది ఉన్నట్లయితే మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి, ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ఎక్స్కి ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే సో ఎఫ్ఎక్స్ ఇలా వస్తుంది, ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, చూడండి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో ఈ మొత్తాన్ని మనం ఎక్స్గా ట్రీట్ చేసుకుంటే ఎక్స్ ఇదంతా ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ మొత్తానికి ఇంటిగ్రల్ పార్ట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ దీనికి కూడా ఇంటిగ్రల్ పార్ట్. ఓకే, సో ఈ మొత్తాన్ని ఈ లోపల ఉన్న మొత్తాన్ని మనం ఎక్స్గా ట్రీట్ చేసినట్లయితే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ అంటే ఈ మొత్తాన్ని మనం ఎక్స్గా ట్రీట్ చేసాం, ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఎఫ్ఎక్స్ని ఈ ఫార్ములాని బేస్ చేసుకొని రాసాం. సో ఎఫ్ఎక్స్ ఇది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ √2, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 పెట్టుకుంటే సో ముందుగా ఈ వాల్యూ వరకు మనం చూద్దాం ఏమొస్తుంది అనేది. సో √2 అంటే ఎంత, 1.414. ఓకే, సో ఇక్కడ మనకి ఇంతవరకే మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎక్స్ బై ఇంటిగ్రల్ పార్ట్ ఇది ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఎక్స్ అంటే మనకి 1.414. సో ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే √2 కదా, √2ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 2, 2 ప్లస్ 1 అంటే ఎంత 3. సో 1.414/3. సో క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుంది, 0.14 కదా, 3 4 జా 12 పోతే ఇంకెంత ఉంటుంది 2, 21, 3 7 జా 21, 4లో ఎన్నిసార్లు పోతుంది 3 1 జా. ఓకే, అంటే ఈ మొత్తం కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 0.471. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 0.471 అంటే ఇది వేటి మధ్యలో ఉంటుంది, 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 0 పాయింట్ సంథింగ్ ఎంతైనా కానీ ఏముంటుంది, అది 0. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 0 పాయింట్ సంథింగ్ అంటే 0నే. ఓకే, ఇది 0కి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి మనం తక్కువ ఇంటిజర్ తీసుకోవాలి. సో కాన్సెప్ట్ ఇది, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 1. సో మన దగ్గర ఉన్న డెసిమల్ ఏదైనా 0 పాయింట్ సంథింగ్ ఉంటే మనం 0నే తీసుకుంటాం. ఓకే, సో ఆ విధంగా సో ఇప్పుడు ఎంటైర్ ఫంక్షన్లో మనం ఎఫ్ ఆఫ్ √2 క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎఫ్ ఆఫ్ √2, సో ఇక్కడ ఎక్స్ అంటే √2 అంటే 1.414. ఇంతవరకు ఎంత వచ్చింది మనకి 0 మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది √2 అంటే 1.414. ఇంతవరకు ఎంత వచ్చింది 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1.414. సో మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1.414. 1.4 అంటే ఇది వేటి మధ్య ఉంటుంది, 1కి 2కి మధ్యలో. ఓకే, సో 1కి 2కి మధ్యలో ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి, 1 తీసుకోవాలి, తక్కువ ఇంటిజర్. ఒక డెసిమల్ ఏదైతే ఉందో అది ఏ ఇంటిజర్స్ మధ్యలో ఉంటుందో చూసుకొని తక్కువ ఇంటిజర్ తీసుకోవాలి. ఇది 1 పాయింట్ కాబట్టి 1 తీసుకోవాలి దీనికి, -1. సో 1.414 -1 అంటే ఏమొస్తుంది 0.414. ఓకే, సో ఇది ఎఫ్ ఆఫ్ √2 వాల్యూ. అట్లానే ఎఫ్ ఆఫ్ -√3, ముందుగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -√3 తీసుకొని సో ఈ స్క్వేర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంతవరకు మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ అంటే -√3 అంటే 1.732 బై
ఎక్స్ స్క్వేర్ అంటే -√3కి స్క్వేర్, స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, రూట్ పోతుంది, మైనస్ పోతుంది, 3 వస్తుంది. 3 + 1 ఎంత, 4. సో దీన్ని 4తో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకి, మైనస్, సో 17 కదా, 0.4 ఓకే. సో ఇంకా తర్వాత ఎంతనా రానివ్వండి, 0.4 కదా ఇది, -0.4 సంథింగ్ వస్తుంది. సో ఇంక తర్వాత మనకు అవసరం లేదు, ఇది -0.4. -0.4 అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఎట్లా ఉంటుంది, అది ఇట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే. సో మైనస్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఇట్ లైస్ బిట్వీన్ -1 అండ్ 0. ఇది -0.4. -0.4 అనేది -1కి 0కి మధ్యలో ఉంటుంది. అప్పుడు తక్కువ ఇంటిజర్ ఏమవుతుంది, -1. సో వీ షుడ్ టేక్ -1 ఓకే ఫర్ దిస్. సో దీని వాల్యూ -1. సో ఇప్పుడు మనం f(-√3)ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఇక్కడ x అంటే -√3, √3 అంటే ఎంత, 1.732. సో ఇంతవరకు ఎంత వచ్చింది మనకి, -1 ఓకే, -1. సో దీంట్లో తీసుకుందాం. సో x అంటే ఏంటి, -√3. సో -√3 అంటే 1.732. సో ఇంతవరకు ఏమొచ్చింది, -1 ఓకే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1.732 -1 -2.732. సో ఇక్కడ కూడా -2.732 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు -2.732. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -2.7 అంటే ఇది -2.7 అప్రాక్సిమేట్గా అనుకున్నట్లయితే. సో అది వేటి మధ్య ఉంటుంది, -3 < x <-2. -2.7 అనేది -3కి -2కి మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం, -3 వి షుడ్ టేక్ ఓకే. సో దీని బదులు మనం -3 అంటే -3. సో ఏమొస్తుంది, -2.732 -3 అంటే +3 అంటే 3లో 2.732 మైనస్ చేయాలి, 2.732 ఓకే. సో 3 - 2.732. సో 10లో 2 పోతే ఎంత వస్తుంది, 8. 9లో 3 పోతే ఎంత వస్తుంది, 6. సో 9లో 7 పోతే 2 అంటే 0.268 ఓకే. సో ఈ మొత్తం కూడా ఎంత వస్తుంది, 0.268. ఇది f(-√3) వాల్యూ. అట్లానే మన క్వశ్చన్ ఏంటి, f(√2) అలానే f(-√3). ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే, ఇదిగో ఈ రెండు యాడ్ చేసుకోవాలి, 0.414. ఇది f(√2) వాల్యూ, ఇది f(-√3) వాల్యూ. సో 0.268 ఓకే. సో 4, 8, 12, 6, 1, 2, 8, 4, 2, 6, 0.682. సో ఆప్షన్ 1.